యోహాను సువార్త 4వ అధ్యాయం 1 వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చిన సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు 2వ వచనం. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. 3వ వచనం. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. 4-5 వచనాలు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోనికి సుకారున ఒక ఊరికి వచ్చాను. 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతనేది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన తమ తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. 17వ వచనం. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. 18వ వచనం. నీకు ఐదుగురు పెనిమిట్టుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. 21వ వచనం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా 26వ వచనం. యేసు, నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడి చూచి ఆశ్చర్యపడరు గాని నీకేమి కావాలని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు. 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా 30-32 వచనాలు. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుకు వచ్చి చుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా, భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా 33వ వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. 36వ వచనం. విత్తివాడును కొయ్యవాడును కూడా సంతోషించినట్లు
కొయ్యువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. 37వ వచనం. విత్తువాడొకడు కొయ్యువాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. 38వ వచనం. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశించున్నారని చెప్పాను. 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుని తెలుసుకొనిచున్నామనేది. 43వ వచనం. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. 44వ వచనం. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాడు. 45వ వచనం. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నది. 46వ వచనం. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉండెను. 47వ వచనం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. 48వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. 49వ వచనం. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50వ వచనం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉండని అతను చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. 51వ వచనం. అతడు ఇంకా వెళ్ళిచుండగా అతని దాసులు అతన్ని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పిరి. 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. 54వ వచనం. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచన క్రియ. ప్రైజ్ ది లార్డ్.